I took a very serious decision of leaving my goal behind. Like రిఫర్ చేయండి అని చెప్పి చాలా మెసేజెస్. ఇలాంటి టైంలో ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడం నిజంగా టఫ్ అనిపించింది. బట్ వీ క్లియర్ ద ఎగ్జామ్ వెల్ అండ్ గుడ్. ఒకవేళ అవ్వకపోయినా సరే దట్స్ ఓకే. ఆగస్ట్లో ఎగ్జామ్ క్లియర్ చేస్తే జనవరిలో ఇంటర్వ్యూ అయింది. లైక్ యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ద సెకండ్ రౌండ్ అని చెప్పి వెళ్ళిపోవచ్చు. 30+ కంపెనీస్ నుంచి నా రెజ్యూమే రిజెక్ట్ అయిపోయింది డైరెక్ట్గా. నేను ఒక 10 to 12 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయి ఉంటాను. సో నాలెడ్జ్ ఎప్పుడు వేస్ట్ అయిపోదు. ప్లాన్ ఏ ఫ్లాప్స్, గో టు ప్లాన్ బి. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. Hello everybody, welcome back to my YouTube channel just Sandy Vlogs. సో thumbnail చూసి తెలిసే ఉంటుంది ఈ వీడియో దేని గురించి అని చెప్పేసి. సో లాస్ట్ ఫ్యూ డేస్ గా నాకు కొన్ని షార్ట్స్ వైరల్ అవుతున్నాయి అనమాట. స్పెషల్ ఆఫీస్ రిలేటెడ్ వీడియోస్ ఏం షేర్ చేసినా సరే చాలా వరకు క్వశ్చన్స్ వస్తాయి. నేను అవన్నీ కూడా నోట్ చేసుకున్నాను. సో ఈరోజు ఆన్సర్ చేయబోతున్నాను. స్పెషల్లీ లైక్ నా జాబ్ రోల్ ఏంటి, స్కిల్ సెట్, డొమైన్ అండ్ రిఫర్ చేయండి అని చెప్పి చాలా మెసేజెస్, ఈవెన్ ఇన్స్టాలో కూడా చాలా మంది కామెంట్ చేశారు రిఫర్ చేయండి అని చెప్పేసి. అండ్ అలానే ఎందుకు జాబ్ రిజైన్ చేశారు, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి ఇలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో వీటిని నేను ఆన్సర్ చేయబోతున్నాను. అలానే కొన్ని క్వశ్చన్స్ లైక్ కొన్ని థింగ్స్ నేను కూడా మాట్లాడాలనుకుంటున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. నేను ఎప్పుడు ఆఫీస్ రిలేటెడ్ వీడియోస్ షేర్ చేసినా సరే ఎక్కువ ఫ్రెషర్స్ కనెక్ట్ అవుతూ ఉంటారనమాట. లైక్ బీటెక్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు ప్లేస్మెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను చాలా వరకు టాపిక్స్ కవర్ చేశాను. సో మీకు ఐటీ లైఫ్ గురించి ఒక చిన్న ఐడియా రావచ్చు. అలానే ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా లైక్ ఎలా జాబ్ స్విచ్ అయ్యావు, నీ జాబ్ స్విచ్ స్టోరీ ఏంటి, హౌ టు గెట్ స్టార్టెడ్, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఇలా చాలా విషయాలు అడుగుతూ ఉంటారు నా ఫ్రెండ్స్ కానీ ఈవెన్ కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్లో కూడాను. సో ఈ టాపిక్స్ అన్ని కూడా ఈ వీడియోలో కవర్ చేశాను. ఎందుకు రిజైన్ చేశాను అని చెప్పే కన్నా ముందు హౌ ఐ గెట్ ఇన్ టు ఇన్ఫోసిస్ అన్న విషయం షేర్ చేసుకోవాలి. మీరు ఎలా ప్లేస్ అయ్యారు, ఇప్పుడు ప్లేస్మెంట్స్ చాలా డిఫికల్ట్ అవుతున్నాయి, మీ టైంలో ఎలా ఉండేవి అని చెప్పి కామెంట్ చేశారనమాట. సో ఫస్ట్ థింగ్ అది 2020 కోవిడ్ టైం అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫైనల్ ఇయర్ స్టార్టింగ్ లో క్యాంపస్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఇన్ఫోసిస్ అనమాట. ఎగ్జామ్స్ అవన్నీ కండక్ట్ చేస్తారు కదా. సో అప్పుడు నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉండేవంటే ఓకే లైక్ న్యూట్రల్ గా ఉండేది. ఈవెన్ ఇఫ్ వీ క్లియర్ ద ఎగ్జామ్ వెల్ అండ్ గుడ్. ఒకవేళ అవ్వకపోయినా సరే దట్స్ ఓకే బికాస్ ఇంకా చాలా ముందు చాలా కంపెనీస్ రావచ్చు అండ్ మనం ఏదో ఒక కంపెనీలో అయితే ప్లేస్ అవుతాము. సో డెఫినెట్లీ డిసప్పాయింట్ అవ్వద్దు అన్న ఒక మైండ్ సెట్ లో ఉండేది. బట్ ఎగ్జామ్ రాయగానే క్లియర్ అయిపోయింది. లైక్ ఒక 1 week 15 days ఆ టైంలో రిజల్ట్ వచ్చింది అండ్ లిస్ట్ లో అయితే నేమ్ వచ్చేసింది. అప్పుడు నా మైండ్ సెట్ ఇంకా పాజిటివ్ వైప్ కి చేంజ్ అయిపోయింది అనమాట. ఓకే వెల్ అండ్ గుడ్, ఒక ఆపర్చునిటీ వచ్చేసింది, ఇంకా ఇంటర్వ్యూ అయిపోతే మనం చక్కగా సెలెక్ట్ అయిపోవచ్చు అని చెప్పేసి. బట్ ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ అవ్వలేదు. ఒక ఆల్మోస్ట్ 3-4 months అయిపోయింది, ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వట్లేదు. సో వన్ ఫైన్ డే లైక్ ఆఫ్టర్ 6 months లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ అయిపోయి బట్ నాకు అయ్యేది కాదు. నేను ఆగస్ట్లో ఎగ్జామ్ క్లియర్ చేస్తే జనవరిలో ఇంటర్వ్యూ అయింది అనమాట. సో ఒక 6 months ఇంటర్వ్యూ అయింది. ఫైనల్లీ ఐ గాట్ ద ఆఫర్. సో ఆఫర్ లెటర్ వచ్చాక ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో అలా నేను ఇన్ఫోసిస్లో జాయిన్ అయ్యాను. అండ్ ఇప్పుడు తీసుకున్నట్లయితే చాలా కాంపిటీషన్ ఉంది. ఒకప్పుడు అట్లీస్ట్ నా టైంలో నేను బీటెక్ చేస్తున్నప్పుడు చాలా అంటే నామినల్ కాంపిటీషన్, మరి లేదని ఏమి చెప్పను, బట్ ఇట్ వాస్ గుడ్. లైక్ మంచి ప్లేస్మెంట్ పర్సంటేజ్ అలా ఉండేది. సో ఇన్ఫోసిస్ అటెండ్ అయ్యాను అండ్ తర్వాత కొన్ని కంపెనీస్ ఎగ్జామ్స్ రాసాను కానీ ఫైనల్లీ ఇన్ఫోసిస్ సెటిల్ అయిపోయాను. సో ఇన్ఫోసిస్లో జాయిన్ అయ్యాక అది కోవిడ్ టైం కదా, ఇంకా మైసూర్ ట్రైనింగ్ మిస్ అయిపోయింది అనమాట. సో ఇన్ఫోసిస్లో సెలెక్ట్ అయ్యాను అనగానే ఫస్ట్ సీనియర్స్ అందరూ కూడా మైసూర్లో ట్రైనింగ్ చాలా బాగుంటుంది అండ్ 6 months అసలు యూ విల్ బి అ డిఫరెంట్ పర్సన్, మంచిగా ఉంటుంది, క్యాంపస్ బాగుంటుంది, చాలా హోప్స్ పెట్టుకున్నాను అనమాట. బట్ అది ఫైనల్లీ కోవిడ్ టైం అవ్వడం ఇంకా మైసూర్ వెళ్ళలేకపోయాను. సో అసలు ఇంకా మైసూర్ క్యాంపస్ ట్రైనింగ్ అంతా కూడా మిస్ అయిపోయాను. అంతా వర్చువల్ ట్రైనింగ్ అయిపోయింది, ఇంకా ఆన్లైన్ బ్యాచ్ కాబట్టి. నేను మైసూర్ వీడియో షేర్ చేసినప్పుడు ఒక షార్ట్ షేర్ చేశాను, అది ఒక 1 million views వచ్చాయి. అక్కడ చూసి చాలా మంది నేను ఒక ట్రైనింగ్కి వెళ్ళానేమో, ఫ్రెషర్ ఏమో అనుకున్నారు. లేదు బట్ నేను ఒక 3 years ఎక్స్పీరియన్స్ అప్పటికి ఉండే, 3.5 years ఎక్స్పీరియన్స్ ఉండేది అప్పటికి. క్లయింట్ విజిట్ కోసం అని చెప్పి మైసూర్ వెళ్ళాము, అది కూడా 3 days కోసం అనమాట. సో నేను ఆ వీడియోలో క్లియర్లీ మెన్షన్ చేశాను క్లయింట్ విజిట్ కోసం వెళ్ళానని చెప్పి. బట్ చాలా మంది నేను ఫ్రెషర్ ఏమో అని చెప్పి కామెంట్ చేశారు. ఫైనల్లీ ఐ గెట్ టు ఎక్స్పీరియన్స్ మైసూర్ ట్రైనింగ్. నేను 3 years 11 months ఉన్నాను.
సో నా వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇట్ వాజ్ రియలీ గుడ్. అంటే ఫ్రెషర్గా జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయినప్పుడు నాకు అసలు ఏమీ కూడా తెలీదు. లైక్ వర్క్ ఎలా చేయాలి ఏంటి ఏం తెలీదు. ఒక ప్రొఫెషనల్గా కొంచెం గ్రో అవ్వడానికి ఇన్ఫోసిస్ చాలానే హెల్ప్ చేసిందని చెప్పొచ్చు. లైక్ వర్క్ కల్చర్ కానివ్వండి, టీమ్ కానివ్వండి, ద పీపుల్ ఐ మెట్, టీమ్ లీడర్స్ కానీ మేనేజర్స్ కానీ ఎవ్రీ వన్ లైక్ ఇట్స్ అ హోల్ ప్యాకేజ్ అనమాట. అండ్ నాకు వచ్చిన ప్రాజెక్ట్, టీమ్ మేట్స్, నెక్స్ట్ కొలీగ్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇన్ఫోసిస్లో ఇట్స్ రియలీ గుడ్ అండ్ ఫ్లెక్సిబుల్ అని కూడా చెప్పొచ్చు. అండ్ నాకైతే మాత్రం ఇన్ఫోసిస్ వర్క్ ఎక్స్పీరియన్స్, వర్క్ కల్చర్ అన్నీ చాలా బాగా నచ్చాయి. అండ్ స్పెషల్లీ ఇన్ఫోసిస్ క్యాంపస్, ఒక్కసారి ఆ క్యాంపస్కి వెళ్తే మళ్ళీ రావాలనిపించదు. అండ్ ఇన్ఫోసిస్ తప్ప అలాంటి క్యాంపస్ మళ్ళీ ఏ టెక్ పార్క్లో కానీ ఏ ఆఫీస్లో కానీ మీకు కనబడదు అనమాట. అంత బాగుంటుంది. సో ఈ 4 years, ఆల్మోస్ట్ 4 years, ఈ 4 yearsలో నేను 1.5 year వర్క్ ఫ్రమ్ హోమ్లోనే అయిపోయింది నాది, కోవిడ్ టైం కాబట్టి. అండ్ హైదరాబాద్ ఇన్ఫోసిస్ క్యాంపస్కి ఒకసారి వెళ్ళాను, ఐ కార్డ్ అవన్నీ కలెక్ట్ చేసుకుని. అండ్ జస్ట్ బిఫోర్ మై వెడ్డింగ్ ఫ్రెండ్స్ అందరినీ కలిసినట్టు ఉంటుందని చెప్పి. అండ్ ఆఫ్టర్ దట్ నేను బెంగళూరు ఇన్ఫోసిస్కి ట్రాన్స్ఫర్ అయిపోయాను. సో బెంగళూరు ఇన్ఫోసిస్లో నేను ఒక 2.5 years ఆల్మోస్ట్ బెంగళూరు ఇన్ఫోసిస్కి వెళ్ళాను. అండ్ మైసూర్ ఇన్ఫోసిస్ కూడా ఆల్మోస్ట్ ఇన్ఫోసిస్ 3 క్యాంపస్లు, 3 క్యాంపస్కి నేను వెళ్ళాను. And each and every campus is beautiful and unique in its own way. వై ఐ రిజైన్ ఇన్ఫోసిస్, చాలా మంది క్వశ్చన్ కూడా అడిగారు. లైక్ మంచి ఎంఎన్సీ, మంచి ఆర్గనైజేషన్ కదా, ఎందుకు రిజైన్ చేశారు అని చెప్పేసి. హౌ కార్పొరేట్ లైఫ్ వర్క్ అనేది అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఈ వీడియో కనుక కార్పొరేట్ పీపుల్ ఎవరైనా చూస్తున్నారు లేదా ఐటీ లైఫ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు అంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు change a job every 3 to 4 years. By saying so, it's not mandatory, depends on own choices. చాలా మంది ఒక కంపెనీలో 8 to 10 years వర్క్ చేస్తుంటారు, 15 years వర్క్ చేస్తూ ఉంటారు. సో అగైన్ ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండి. అందరూ చేంజ్ అవ్వాలనే లేదు. విత్ వాట్ ఎవర్ ప్రాజెక్ట్ ఐఎమ్ వర్కింగ్, సో నాకు అది రిపీటెడ్గా సేమ్ థింగ్స్ చేస్తున్నాను అనిపించింది. అండ్ ఫర్ చేంజ్, లైక్ ఒక ప్రొఫెషనల్ గ్రోత్గా కొత్త స్కిల్ నేర్చుకుందామని, లేకపోతే మన రెజ్యూమేలో ఇంకా కొత్త స్కిల్స్ స్టాకప్ చేసుకొని కొత్త డొమైన్లో వర్క్ చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు మనం కొంచెం ఛాలెంజ్ తీసుకొని జాబ్ చేంజ్ అవ్వచ్చు. సో దట్ మనం ఇంకొంచెం ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. దట్స్ ద ఓన్లీ రీజన్ ఐ చేంజ్ మై జాబ్. ఒక ప్రొఫెషనల్ గ్రోత్ కోసం అంతే. లైక్ ఒక ఛాలెంజింగ్ అసైన్మెంట్స్ తీసుకుందాం, కొంచెం గ్రో అవుదాం అన్న థింగ్ తో మాత్రమే నేను చేంజ్ అయ్యాను. కూడా నాకు మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ప్రొవైడ్ చేసింది. అండ్ ఇప్పుడు వెళ్ళబోయే ఆర్గనైజేషన్ కూడా అలానే ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్కిల్ నేర్చుకుందాం, మార్కెట్ లో ఏది డిమాండ్ ఉందో అది నేర్చుకుందాం, దాని మీద వర్క్ చేద్దాం అని అనిపించింది. సో దాట్స్ వై ఐ మేడ్ దిస్ మూవ్. అండ్ ఇన్ఫోసిస్ తో నాకున్న మెమరీస్ అవన్నీ కూడాను అసలు నేను ఒక చిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఐ మేడ్ రియల్లీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ మంచి మూమెంట్స్ క్యాప్చర్ చేసుకున్నాను. క్యాంపస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్యూటిఫుల్, వర్క్ కల్చర్ బాగుంది, అంతా బాగుంది. అలాంటి టైంలో ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడం నిజంగా టఫ్ అనిపించింది. బట్ ఒక్కొక్కసారి లైఫ్ లో చిన్న చిన్న టఫ్ డెసిషన్స్ తీసుకుంటూనే ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఐ ఫీల్ దట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. కమింగ్ టు మీ, నేను ఒక 8 months ముందు జాబ్ స్విచ్ స్టార్ట్ చేశాను, లైక్ ట్రై చేయడం అనమాట. కానీ నేను అప్లై చేసిన ప్రతి కంపెనీలోని నా రెజ్యూమే రిజెక్ట్ అయిపోయేది. 30+ కంపెనీస్ నుంచి నా రెజ్యూమే రిజెక్ట్ అయిపోయేది డైరెక్ట్ గా, అసలు షార్ట్ లిస్ట్ అయ్యేది కాదు. ప్రతిరోజు మెయిల్ వచ్చేది యు ఆర్ నాట్ షార్ట్ లిస్టెడ్ అని చెప్పేసి. అండ్ దెన్ క్యూరేట్ చేసుకున్నాను, లైక్ నా జాబ్ పోర్టల్స్ కానీ జాబ్స్ సర్చ్ కానీ ఇవన్నీ కూడా ఇంకొంచెం క్యూరేట్ చేసుకున్నాను అనమాట. ఇంకా సీరియస్గా స్టార్ట్ చేశాను. సో జాబ్ స్విచ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ప్రిపేర్ అవ్వాలి. సో మనకి ఎంత హ్యాండ్స్ ఆన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఆ టైంలో ఇంటర్వ్యూవర్కి మనం కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలగాలన్నమాట. సో దానికోసం ఏం చేయాల్సి వచ్చిందంటే, లైక్ మనం కాలేజ్ టైంలో ఎగ్జామ్స్కి ఎలా అయితే నోట్స్ అవన్నీ పెట్టుకొని ప్రిపేర్ అవుతామో, సో అలా ప్రిపేర్ అయ్యాను ఫ్రమ్ ద స్క్రాచ్. లైక్ నా స్కిల్ సెట్ ఏంటి, నా డొమైన్ ఏంటి, అవన్నీ కూడా నోట్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఒక ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయింది. అలాగా లైక్ మనం ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతామో అలా అనమాట. అండ్ ఒకవైపు వర్క్ చూసుకుంటూ, ఒకవైపు ఆఫీస్కి వెళ్ళొచ్చి నెక్స్ట్ ఇంట్లో పనులు చూసుకుంటూ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది అసలు ఈజీ ఏం కాదు, చాలా ఛాలెంజింగ్ అనిపించింది. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్, ఎవ్రీథింగ్ సీమ్స్ లైక్ ఫాల్స్ ఇన్ ప్లేస్. అసలు మనకి ఏం చేయాలి, ఏం చదవాలి, లేకపోతే ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి ఏమీ తెలియనప్పుడు చాలా
భయంగా ఉంటుంది. బట్ వన్స్ వి గెట్ టు అండర్‌స్టాండ్ థింగ్స్ దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్స్ ఇన్ ప్లేస్ అంటారు గదా! సో, అంతా చక్కగా కమింగ్ టు ద డెఫినిషన్ సైడ్ ఆఫ్ ఇట్ లేకపోతే ఆహ్, మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇవన్నీ రివైజ్ చేయడం, ఇవన్నీ గనుక మనం చేయకపోతే ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చేయలేము. సెకండ్ థింగ్ వచ్చేసి రెజ్యూమే ప్రిపరేషన్. లైక్ మన రెజ్యూమే అనేది చాలా మంచిగా క్యూరేట్ చేసుకోవాలి. హెచ్ఆర్స్ ప్రతి రెజ్యూమేని చదవరు. ఏఐ ఉంటుంది. లైక్ ఏఐ చాలా వరకు రెజ్యూమేస్ ఫిల్టర్ చేసేస్తుంది. సో, ప్రాపర్ కీవర్డ్స్ అవి ఇవి లేకపోతే రెజ్యూమే డైరెక్ట్‌గా రిజెక్ట్ అయిపోతుంది. రెజ్యూమే అనేది అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. రెజ్యూమే ఎంత బావుంటే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అంత ఎక్కువుంటాయి. దానికోసం ప్రాపర్ కీవర్డ్స్ యూజ్ చేయడం, లొకేషన్, ఎక్స్‌పీరియన్స్, నెక్స్ట్ మీ జాబ్ రోల్, రెస్పాన్సిబిలిటీస్, స్కిల్ సెట్స్ ఇవన్నీ కూడా ప్రాపర్‌గా యాడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. దానికోసం ఈ మధ్య చాలా ఏఐ టూల్స్ వచ్చాయి. ఏఐ టూల్స్ హెల్ప్ తీసుకొని మనం మంచిగా రెజ్యూమేని క్యూరేట్ చేసుకోవచ్చు. సో, సెకండ్‌ది రెజ్యూమే క్రియేషన్ అయిపోయింది. అండ్ థర్డ్ థింగ్ జాబ్స్‌కి అప్లై చేయడం. అండ్ జాబ్స్‌కి అప్లై చేయడం అనేది 2-3 టైప్స్ అలా ఉంటుంది. సో, ఫస్ట్ థింగ్ మనం ఏ కంపెనీలో అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ప్రతి కంపెనీకి, ప్రతి సాఫ్ట్‌వేర్ కంపెనీకి కెరియర్ పోర్టల్స్ ఉంటాయి. సో, ఆ కెరియర్ పోర్టల్స్‌కి డైరెక్ట్‌గా వెళ్ళిపోయి అక్కడ జాబ్ సెర్చ్ ఫిల్టర్స్ ఉంటాయి. లైక్ మీ లొకేషన్ ఏంటి, ఎక్స్‌పీరియన్స్ ఏంటి, మీ జాబ్ రోల్ ఏంటి, అవన్నీ కూడా లేకపోతే మీ స్కిల్ సెట్స్ ఏంటి, అవన్నీ ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్ అన్నీ కూడా అప్లై చేసుకున్నట్లయితే మీకు రిలవెంట్ జాబ్స్ అనేవి చూపిస్తది. ఒకవేళ మీ ఎక్స్‌పీరియన్స్‌కి మ్యాచ్ అవుతుంది, మీ స్కిల్స్‌కి మ్యాచ్ అవుతుంది అంటే యూ కెన్ డైరెక్ట్‌లీ అప్లై. అందులోనే మీకు అప్లై బటన్ ఉంటుంది. అప్లై క్లిక్ చేస్తే మీ రెజ్యూమే ఇచ్చేసి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేయొచ్చు. సో, హెచ్ఆర్స్ అవన్నీ చూసి షార్ట్ లిస్ట్ అయితే డెఫినెట్‌గా కాల్ వస్తుంది. లేదు అంటే లేదనమాట. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. 15 డేస్ పట్టొచ్చు, 30 డేస్ పట్టొచ్చు, చెప్పలేము. బట్ వీ కెన్ ట్రై ఇన్ దట్ వే. లైక్ కెరియర్ పోర్టల్స్ ద్వారా డైరెక్ట్ మనం వితౌట్ ఎనీవన్స్ హెల్ప్ మనం ఏ కంపెనీలో అయితే వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీ కెరియర్ పోర్టల్‌కెళ్ళి డైరెక్ట్‌గా జాబ్ సెర్చ్ చేసుకొని అప్లై చేసేయొచ్చు. సో, సెకండ్ వే వచ్చేసి రిఫరల్స్. రిఫరల్స్ అనగానే మనం ఏ కంపెనీలో అయితే వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీలో ఫస్ట్ మనం కెరియర్ పోర్టల్‌కెళ్ళి మన స్కిల్, ఎక్స్‌పీరియన్స్ అవన్నీ ఫిల్టర్స్ అప్లై చేసుకొని జాబ్ సెర్చ్ చేయాలి. అండ్ ఒకవేళ మనకి తగ్గ మన స్కిల్‌కి తగ్గ రిలవెంట్ జాబ్స్ అన్నీ ఇస్తాయి కదా! సో, ఆ జాబ్ పక్కనే జాబ్ ఐడీ ఉంటుంది. ఆ జాబ్ ఐడీ కాపీ చేసుకొని అదే ఆర్గనైజేషన్‌లో మీ ఫ్రెండ్ కానీ, కజిన్ కానీ ఎవరైనా వర్క్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఆ జాబ్ ఐడీ ఇచ్చి, మీ రెజ్యూమే ఇచ్చి, మీ రోల్, ఎక్స్‌పీరియన్స్ అన్నీ కూడా చెప్పి అప్పుడు రిఫర్ చేయమనాలి. చాలా మంది రిఫర్ చేయండి అని అడగడంలో చేసే మిస్టేక్ ఏంటో నేను తెలుసుకున్నాను. బికాజ్ నేను కూడా అదే మిస్టేక్ చేశాను. నన్ను రిఫర్ చెయ్యు, మీ కంపెనీలో ఏదైనా ఆహ్, వేకెన్సీ ఉంటే నన్ను రిఫర్ చెయ్యు అని అడుగుతూ ఉంటారు. ఈవెన్ నేను కూడా అలా చాలా మందికి అడిగాను. బట్ ఇట్ వోంట్ వర్క్ లైక్ దట్. బికాజ్ వేకెన్సీస్ అంటే ఉంటాయి. బట్ మీ స్కిల్ ఏంటి, మీ రోల్ ఏంటి, మీ ఎక్స్‌పీరియన్స్, ఏ లొకేషన్‌లో మీరు చూస్తున్నారు, ఈ డీటెయిల్స్ మనం ఫిల్టర్‌లో ఇచ్చి జాబ్ సెర్చ్ చేశాక చాలా జాబ్స్ వస్తాయి. అందులో ఏదో ఒక జాబ్ ఐడీ పిక్ చేసుకొని వాళ్ళకిస్తే వాళ్ళు డైరెక్ట్‌లీ రిఫర్ చేస్తారు. లేకపోతే ఇట్ విల్ బి ఎ వెరీ లాంగ్ ప్రాసెస్ ఫర్ దెమ్ గోయింగ్ త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్. అది మీకు మ్యాచ్ అవుతుందా లేదా అని చూడడం వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. సో, ఎవరికైనా రిఫరల్‌కి అప్రోచ్ అయ్యే ముందు మీరు జస్ట్ అన్ని కీవర్డ్స్ అప్లై చేసుకొని ఆ జాబ్ ఐడీ వాళ్ళకి డైరెక్ట్‌గా ఇవ్వండి. మీ రెజ్యూమ్ ఇవ్వండి అండ్ డీటెయిల్స్ అన్నీ చెప్పండి. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ టు రిఫర్. అండ్ రిఫర్ చేసినప్పుడు కొంచెం ఛాన్సెస్ లైక్ మనం డైరెక్ట్‌గా కెరియర్ పోర్టల్‌లో అప్లై చేసే కన్నా రిఫర్ చేసినప్పుడు కొంచెం ఒక 30%, 40% ఛాన్సెస్ ఎక్కువుంటాయి. మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యి అట్‌లీస్ట్ మనకి ఇంటర్వ్యూ కాల్ రావడానికి కొంతవరకు హెల్ప్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ అప్లయింగ్ జాబ్స్ త్రూ జాబ్ పోర్టల్స్. లైక్ మనకి జాబ్ పోర్టల్స్ ఉంటాయి. నౌకరీ, లింక్డ్ఇన్, ఇండీడ్ ఇలాంటి చాలా యాప్స్ ఉంటాయి. మాన్స్టర్ జాబ్స్ అలా. సో, ప్రతి జాబ్ పోర్టల్‌లో కూడా మనం ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ప్రొఫైల్‌లో వాళ్ళన్ని డీటెయిల్స్ అడుగుతారు. లైక్ ఎక్స్‌పీరియన్స్ ఎంత, కరెంట్ ప్యాకేజ్ ఎంత, ఎక్స్‌పెక్టెడ్ ప్యాకేజ్ ఎంత, నోటీస్ పీరియడ్, జాబ్ డిస్క్రిప్షన్ అడుగుతారు. అన్నీ కూడాను ప్రాపర్‌గా ఉండాలి. అండ్ ఎవ్రీ డే మనం జాబ్ పోర్టల్స్‌కెళ్ళి లైక్ మనం ఆల్రెడీ మన రోల్ అవన్నీ ఎంటర్ చేస్తాం గదా! సో, మన రోల్‌కి తగ్గ జాబ్స్, మన లొకేషన్‌కి తగ్గ జాబ్స్ మనకు చూపిస్తూ ఉంటుంది. సో, డైలీ మనం అప్లై చేసుకుంటూ ఉండాలి. ప్రొఫైల్ అప్డేట్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెజ్యూమే అప్డేట్ చేశారు. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. ఆఫ్టర్ 3 ఇయర్స్ 3 మంత్స్ మీ ఎక్స్‌పీరియన్స్ అనేది పెరుగుతుంది. సో, కీప్ ఆన్ అప్డేటింగ్ ద రెజ్యూమే అండ్ కీప్ ఆన్ అప్డేటింగ్ ద జాబ్ పోర్టల్స్ అండ్ అప్లై చేసుకుంటూ ఉండాలి. కంపెనీ పోర్టల్‌లో డైరెక్ట్ అప్లై చేసుకోవాలి కెరియర్ పోర్టల్‌లో. నెక్స్ట్ లింక్డ్ఇన్, ఇండీడ్ ఇలాంటి జాబ్ పోర్టల్స్‌లో మనం అప్లై చేయాలి. అండ్ థర్డ్ త్రూ రిఫరల్స్ అని చెప్పాను కదా! అండ్ ఫోర్త్ వాక్ ఇన్ డ్రైవ్స్. అండ్ వాక్ ఇన్ డ్రైవ్స్ అంటే ఏంటంటే మనం డైరెక్ట్‌గా మన
రెజ్యూమే అవన్నీ పట్టుకొని వాళ్ళు ఒక లొకేషన్ చెప్తారు. లైక్ అక్కడికి వెళ్తే ఇంటర్వ్యూస్ అవుతుంటాయి, బల్క్‌గా అవుతుంటాయి అన్నమాట. నేను చాలా కంపెనీస్‌కి డైరెక్ట్‌గా వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అండ్ లైక్ 100 పీపుల్, 200 పీపుల్ ఉంటారు, 300 పీపుల్ మాస్ హైరింగ్ జరుగుతూ ఉంటుంది. సో, అలా వాక్ ఇన్ డ్రైవ్స్‌కి వెళ్ళినా కూడాను చాలా వరకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అండ్ వాక్ ఇన్ డ్రైవ్స్ ఎలా తెలుస్తాయి మనకి అంటే లైక్ గూగుల్‌లో మనం సెర్చ్ చేసుకోవచ్చు. లైక్ మనకిలా టెస్టింగ్ ప్రొఫైల్స్‌కి లేదా డెవలపర్స్ ప్రొఫైల్స్‌కి బెంగుళూరులో వాక్ ఇన్ అవుతున్నాయా లేదా? లేదా హైదరాబాద్‌లో వాక్ ఇన్స్ అవుతున్నాయా లేదా? అని చెప్పేసి సో, కొన్ని డేట్స్ ఉంటాయి. ఈవెన్ లైక్ లింక్డ్ఇన్‌లో కూడా మీరు కంటిన్యూస్‌గా ప్రాపర్ ఫాలో అవుతున్నట్లయితే ఏవైనా వాక్ ఇన్ డ్రైవ్స్ ఉంటే పోస్ట్ చేస్తూ ఉంటారు. సో, ఇవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి. లైక్ వాక్ ఇన్ డ్రైవ్ పోస్ట్ కనిపించగానే అక్కడ మనకి రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. మనం రిజిస్టర్ అయితే ఓకే. ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది ఏంటి అన్న డీటెయిల్స్ అనేవి మన మెయిల్‌కొస్తాయి. సో, ఆ మెయిల్ చూపించి మనం ఆ డేన ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. అండ్ వాక్ ఇన్ డ్రైవ్స్‌లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే రిజల్ట్ అన్ని రౌండ్స్ ఒకే రోజు అయిపోతాయి. లైక్ పాజిటివ్ రిజల్టా, నెగెటివ్ రిజల్టా అన్నీ ఒకే రోజు తెలిసిపోతాయి. కొంచెం బెటర్ లైక్ యెస్ ఆర్ నో ఒక రోజు మనం గనక ఇంటర్వ్యూకి వెళ్తే 2, 3 రౌండ్స్ ఇంటర్వ్యూ అవ్వచ్చు. ఒకవేళ మీరు సెలెక్ట్ అవ్వకపోయినా అదే రోజు చెప్పేస్తారు. లైక్ యూ ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ద సెకండ్ రౌండ్ అని చెప్పి వెళ్ళిపోవచ్చు. సో, వాక్ ఇన్ డ్రైవ్స్ కూడా కంఫర్టబుల్. లైక్ నేను చాలా వాక్ ఇన్ డ్రైవ్స్ అటెండ్ అయ్యాను. నాకు వాక్ ఇన్ డ్రైవ్స్ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు చెప్పిన ఈ 4 వేస్ కూడాను ప్యారలల్‌గా మనం అప్లై చేస్తూ ఉండాలి. సో, దీస్ ఆర్ ఆల్ ద వేస్ మనం జాబ్ సెర్చ్ చేయొచ్చు. నేను స్విచ్ అవ్వకముందు నాకు ఇవేమీ తెలీదు. సో, ఈ 8 మంత్స్ ప్రాసెస్‌లోనే ఇవన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకోవడం, ఫ్రెండ్స్ నుంచి చాలా విషయాలు తెలుసుకోవడం, ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి లింక్డ్ఇన్ ఫాలో అవ్వడం, ఇలా కంటిన్యూస్‌గా చేయడం వల్ల నేను ఈ విషయాలు తెలుసుకోగలిగాననమాట. జాబ్ స్విచ్ అనేది ఈజీయా? డిఫికల్టా? కమింగ్ టు మై జాబ్ స్విచ్ స్టోరీ చాలా డిఫికల్ట్ అనిపించింది. అండ్ ఐ నో ఫ్యూ ఫ్రెండ్స్ చాలా మందికి ఫస్ట్ ఆర్ సెకండ్ ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయి, ప్లేస్ అయిపోయి ఉన్న వాళ్ళున్నారు. బట్ నా వరకు మాత్రం నేను చాలా ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యాను. ఐ డోంట్ నో వై. బట్ మనం డిప్రెస్ అవ్వాల్సిన పనేం లేదు. బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. ఫస్ట్ మన లక్, సెకండ్ హార్డ్ వర్క్. మనం ఇంటర్వ్యూ రెడీగా ఉన్నామా లేదా? మనం రెడీగా ఉన్నా సరే ఇంటర్వ్యూయర్ ఆ రోజు క్వెషన్స్ ఎలాంటివి అడిగారు, లైక్ ఆ టైంలో హైరింగ్ మార్కెట్ ఎలా ఉంది, నోటీస్ పీరియడ్. సో, చాలా మంది మీరు సెలెక్ట్ అయినప్పటికీ కూడా 90 డేస్ నోటీస్ పీరియడ్ ఉంటే రిజెక్ట్ చేసేస్తూ ఉంటారు. అలానే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, మీ పర్టికులర్ రోల్‌కి ఆ కంపెనీలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్నున్నాయి, చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం సెలెక్ట్ అవ్వకపోయినా ఇంకా అదే టైమ్ బ్యాడ్, మేబీ విల్ మేక్ ఇట్ నెక్స్ట్ టైమ్ అన్న కాన్ఫిడెన్స్‌తో ముందుకెళ్ళిపోవడమే. కమింగ్ టు మై స్టోరీ, నేను ఒక 10-12 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యి ఉంటాను. కొన్ని ఫస్ట్ రౌండ్ క్లియర్ అయినా సెకండ్ రౌండ్‌లో పోవడం, ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళి ఇంకా ఇంకొక రౌండ్ అయిపోతే అయిపోతుందన్న టైంలో హైరింగ్ ఫ్రీజ్ అయిపోయి ఆగిపోవడం, లేకపోతే ఇట్లాంటి చాలా ఫేస్ చేశాను. వెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అప్పుడు సెలెక్ట్ అయ్యాననమాట. లైక్ మనం ఎప్పుడూ ఒకే అప్రోచ్‌లో స్టక్ అయిపోతూ ఉండకూడదు. ఇఫ్ సంథింగ్ ఈస్ నాట్ వర్కింగ్ ఇమ్మీడియేట్‌లీ మనం ప్లాన్ బికెళ్ళిపోవాలి. లైక్ అప్రోచ్ వెంటనే మార్చి ఓకే లెట్స్ ట్రై వాక్ ఇన్ డ్రైవ్స్ అనుకునేటప్పుడు వాక్ ఇన్ డ్రైవ్స్‌లో నేను వెళ్ళిన 2 వాక్ ఇన్ డ్రైవ్స్ కూడాను సెలెక్ట్ అయిపోయాను. ఫైనల్లీ నేను జాయిన్ అవ్వకముందు నా దగ్గర 3 ఆఫర్స్ ఉండేవి. సో, ఒక అప్రోచ్ వర్కౌట్ అవ్వట్లేదు అనుకునేటప్పుడు ఇమ్మీడియేట్‌గా అప్రోచ్ చేంజ్ చేసుకోవాలి. నా టైం మారిందని చెప్పుకోవచ్చు. బికాజ్ అంతకు ముందు వరకు ఎన్ని ఇంటర్వ్యూలు ఎంత మంచిగా పెర్ఫార్మ్ చేసినా సరే ఏదో ఒక రౌండ్‌లో ఫీడ్‌బ్యాక్ నెగెటివ్ అయిపోయేది. 8 మంత్స్ పట్టొచ్చు, 1 ఇయర్ కూడా పట్టొచ్చు. బట్ డోంట్ లూజ్ హోప్. కంటిన్యూస్‌గా అప్ స్కిల్ అవుతూ ఉండండి. ఎవ్రీ ఇంటర్వ్యూ మనం అటెండ్ అవుతాం కదా! సో, ఆ క్వెషన్స్ అన్నీ నోట్ చేసుకోవాలి. బికాజ్ చాలా వరకు క్వెషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. కమింగ్ టు ఆన్సరింగ్ క్వెషన్స్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానివ్వండి. ఈవెన్ ఇన్ సమ్ ఇంటర్వ్యూస్ ఐ వాస్ ప్రెడిక్టింగ్ ద నెక్స్ట్ క్వెషన్ యాస్ వెల్. నాకు జాబ్ స్విచ్ డిఫికల్ట్ అయింది. బట్ వెన్ ఐ క్లియర్డ్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ నాకు ఇంకా ఫెయిల్ అయిన మూమెంట్స్ ఏవి గుర్తులేదు. ఐ వాస్ జస్ట్ హ్యాపీ. నా రోల్ వచ్చేసి క్వాలిటీ అనలిస్ట్ అనమాట. ఇన్ఫోసిస్‌లో ఉండేటప్పుడు. అండ్ ఇప్పుడైతే అసోసియేట్ కన్సల్టెంట్. బోత్ కమ్స్ అండర్ టెస్టింగ్ ప్రొఫైల్ ఓన్లీ. ఆటోమేషన్ టెస్టింగ్ అండ్ మాన్యువల్ కూడా. అండ్ జావా, సెలీనియం అనేవి నా బేస్ స్కిల్స్. సో, సెలీనియం వెబ్ డ్రైవర్ యూజ్ చేసి ఆటోమేట్ చేస్తాము. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ మాన్యువల్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, ఏపీఐ టెస్టింగ్, ఫుల్ టెస్టింగ్ ప్రొఫైల్, ప్రాపర్ టెస్టింగ్ ప్రొఫైల్. అండ్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. లైక్ నాకు వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఎంత మంచి స్కిల్స్ నేను నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుందని అయితే నాకు అస్సలు తెలీదు. లైక్ నేను జాయిన్
టెస్టింగ్ ప్రొఫైల్ ఉంటుంది, డెవలపర్ ప్రొఫైల్ ఉంటుంది, లేకపోతే ఈ స్కిల్స్ మార్కెట్లో హై డిమాండ్ ఉన్నాయి, ప్రాజెక్ట్ మంచి ఇదిగా ఉంది. లైక్ డొమైన్ వచ్చేసి నాది బ్యాంకింగ్ డొమైన్. సో బ్యాంకింగ్ డొమైన్ చాలా బాగుంటుంది ఫ్యూచర్, ఇలాంటివి ఏవి నాకు తెలియదు. అప్పుడు నేను చాలా బ్లైండ్ గా జాయిన్ అయ్యాను అండ్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, అది నేను యూటిలైజ్ చేసుకున్నాను. నేను అంతవరకు మాత్రమే చెప్పగలను. సో ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ద కెరియర్ ప్రొఫైల్ అండి. లైక్ ఆల్రెడీ ఇఫ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కనుక ఓపెన్ అవుతున్నాయి, బెటర్ టు ఆల్వేస్ గో టు కెరియర్ పోర్టల్. మీరు చెక్ చేస్తూ ఉంటే మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అలాంటివి ఏమైనా కనిపిస్తూ ఉంటాయి, లైక్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో యూ కెన్ ఫాలో అప్ ఆన్ దాట్ పార్ట్. అండ్ చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కమాండ్ ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ మీద అండ్ మంచి గ్రేడ్స్ అండ్ పర్సెంటేజెస్ ఉన్న వాళ్ళు కూడాను ప్లేస్మెంట్ తెచ్చుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నారు, జస్ట్ బికాస్ ఆఫ్ హై డిమాండ్ అండ్ కాంపిటీషన్ అండి ఈ సెక్టార్లో. నేను ఒక్కటే చెప్తాను, అప్ స్కిల్ అవుతూ ఉండండి. ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోనో 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తోనో ఆగిపోవద్దు. మీ రెజ్యూమేని ఎక్స్పాండ్ చేసుకోండి, స్కిల్స్ ని స్టాకప్ చేసుకోండి, కమ్యూనికేషన్ బాగా ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. గో త్రూ దోస్ ఇంటర్వ్యూస్. వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, కాన్ఫిడెంట్ గా ఎలా మాట్లాడాలి, బీ ఇంటర్వ్యూ రెడీ. సో రేపు ఇంటర్వ్యూ ఒకటి షెడ్యూల్ అవుతుంది అన్నా సరే మీరు కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వగలగాలి. కాంపిటీషన్ పెరుగుతున్నప్పుడు మనం కూడా మనల్ని ఇంటర్వ్యూలో స్పెషల్ గా ప్రెజెంట్ చేసుకోగలగాలి. బ్రష్ అప్ యువర్ స్కిల్స్, మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతూ ఉండండి. గివ్ యువర్ సెల్ఫ్ సమ్ టైమ్, లైక్ డెస్పరేట్ అయిపోవద్దు బికాస్ మోర్ ఆపర్చునిటీస్. సో కాంపిటీషన్ ఎలా అయితే పెరుగుతుందో ఆపర్చునిటీస్ కూడా అలానే పెరుగుతున్నాయి. సో డెఫినెట్ గా యూ విల్ గెట్ ప్లేస్డ్. మా వారు కూడా సాఫ్ట్వేరేనండి, లైక్ ఐటీలోనే వర్క్ చేస్తుంటారు. తను సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ నేను టెస్టర్. సో తన డెవలపర్ అయితే నేను టెస్టర్ అనమాట. ఇట్ డిపెండ్స్, లైక్ ఐ కాంట్ కామెంట్, లైక్ నేను వచ్చి ఇది బెస్ట్ అది బెస్ట్ అని మీకు చెప్పలేను, బికాస్ ఇట్ డిపెండ్స్ అండి. ప్రతి ఒక్కరి ఫైనాన్షియల్ స్టేట్, ఇంట్రెస్ట్, నెక్స్ట్ కాంపిటీషన్, ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ అ స్మాల్ స్టోరీ, లైక్ నా లైఫ్ స్టోరీ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చిన్నప్పటి నుండి కూడా నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి, దట్ టు స్పెషల్లీ బ్యాంకింగ్ డొమైన్లోనే ఏదో ఒకటి తెచ్చుకోవాలి అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ బాగా. అండ్ నా ప్రిపరేషన్ కూడా అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడం, న్యూస్ పేపర్ లో మోడల్ పేపర్స్ ఇస్తారు అవన్నీ కట్ చేసి ఉంచుకోవడం, ఈవెన్ ఫైనల్ ఇయర్ లో నేను కోచింగ్ జాయిన్ అవ్వడం, లైక్ ఇవన్నీ కూడా జరిగాయి. నేను ఎప్పుడు కూడాను ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకొని సాఫ్ట్వేర్ వైపే వద్దాము అని చెప్పి ఎప్పుడు నేను ప్రిపేర్డ్ గా లేను. ఈవెన్ నాకు అది అసలు డ్రీమే కాదు. ప్లేస్మెంట్స్ రావడం స్టార్ట్ అయింది థింకింగ్ అనమాట. అనేది కాంపిటేటివ్ ఫీల్డ్ లో చాలా హెవీ కాంపిటీషన్ ఉంది, కట్ ఆఫ్స్ పరంగా కానీ, లేకపోతే డెఫినెట్ గా వెంటనే అయితే జాబ్ రాదు. 2 years కష్టపడాలి, 3 years కష్టపడాలి, 4 years కష్టపడాలి. ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. అండ్ కమింగ్ టు ప్లేస్మెంట్స్, మనకి కాలేజ్ కి వచ్చి మరి ఆఫర్ చేస్తున్నారు, లైక్ ఇంటర్వ్యూ కనుక క్లియర్ అయితే వెంటనే ప్లేస్మెంట్ ఆఫర్ చేస్తున్నారు. ఇన్ఫోసిస్ వచ్చిందంటే ఒక 100 members ని తీసుకుంటుంది, హైర్ చేసుకుంటుంది. ఒక టీసీఎస్ వస్తే ఒక 200 members ని హైర్ చేసుకుంటుంది. సో హైరింగ్ అనేది ఆపర్చునిటీని ఎందుకు వదులుకోవాలి? లైక్ ఒక 15 years ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసాము అండ్ మనకు ఒక ఆఫర్ వస్తుంది, లైక్ మన నాలెడ్జ్ టెస్ట్ చేసి మనం కనుక క్లియర్ చేసామంటే ఒక ఆఫర్ వస్తుంది, ఎందుకు వదులుకోవాలి అని అనిపించింది. సో నేనేమనుకున్నాను, ఓకే లెట్స్ టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ మనం ప్యారలల్ గా గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుదాము అండ్ క్లియర్ అయ్యాక నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ వదిలేద్దాం అని అనుకున్నాను. బట్ ఈవెన్ దాట్ వాజ్ వెరీ డిఫికల్ట్. ఒకవైపు వర్క్ చేసుకుంటూ ప్యారలల్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి మాక్ టెస్ట్ రాసి అండ్ ఈ ప్రాసెస్ అంతా చాలా హెవీ అనిపించింది నాకు. దేర్ కేమ్ ఏ పాయింట్ ఐ హ్యావ్ టు చూస్ ఈదర్ దిస్ ఆర్ దిస్ అని చెప్పేసి. సో ఆల్రెడీ నేను నా ఎర్నింగ్ జర్నీ స్టార్ట్ చేశాను, నా కెరియర్ స్టార్ట్ చేశాను సాఫ్ట్వేర్లో, ఇన్ఫోసిస్తో ఒక మంచి ప్రాజెక్ట్లో. అండ్ ఆ టైంలో ఇది వదిలేసి ఒక 2 years 3 years బ్రేక్ తీసుకొని గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం అనేది ఆ టైంలో నాకు ఎఫోర్డబుల్ అనిపించలేదు. ఐ టుక్ అ వెరీ సీరియస్ డెసిషన్ ఆఫ్ లీవింగ్ మై గోల్ బిహైండ్. బట్ ఏదైతే డెసిషన్ మనం తీసుకుంటున్నామో మనం రిగ్రెట్ అవ్వకూడదు ఫ్యూచర్లో. అండ్ నేను ఏ ఒక్క రోజు కూడాను నా గోల్ని నేను వదిలేసాను అని ఏమి రిగ్రెట్ అవ్వలేదు, బికాజ్ ఐఎమ్ ఆల్సో లీడింగ్ ఎ వెరీ ప్రొఫెషనల్ లైఫ్ హియర్ ఇన్ కార్పొరేట్. సో నాకు కార్పొరేట్ లైఫ్ చాలా ఇచ్చింది, చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. అండ్ ఇది నా కెరియర్ అని చెప్పి చూస్ చేసుకున్నాను. సో ఆ టైంలో కనుక నేను చూస్ చేసుకుని ఉండకపోతే
ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. లైక్ కరెక్ట్ టైంలో డెసిషన్ తీసుకోవాలంటారు కదా, సో అలా అనమాట. సో మీకు ఏది సూట్ అవుతుంది, మీ ఫైనాన్షియల్ స్టేట్కి, మీకు చాయిసెస్కి ఏది బాగుంటుంది, అండ్ లైఫ్ స్టైల్ ప్రయారిటీస్ మీవి ఎలాంటివి ఏంటి, ఇవన్నీ ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలి. జర్నీ లైక్ ఏదైతే నా గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ జర్నీ ఉందో, సో దాని నుండి ఏదైతే యాప్టిట్యూడ్ స్కిల్స్ నేర్చుకున్నానో, రీజనింగ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నానో, అవన్నీ కూడా నాకు ఈ సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ క్లియర్ అవ్వడానికి హెల్ప్ అయ్యాయి. సో నాలెడ్జ్ ఎప్పుడూ వేస్ట్ అయిపోదు, అండ్ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. యూ విల్ గో విత్ ప్లాన్ ఏ, ఇఫ్ ప్లాన్ ఏ ఫ్లాప్స్ గో టు ప్లాన్ బి. ఈవెన్ నేను ట్రై చేయలేదని చెప్పను, నేను చాలా వరకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాశాను. అండ్ సో ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి తెలుసు ఎంత కష్టం, ఎంత కాంపిటీషన్ ఉంటుంది అని చెప్పేసి. నేను కొన్ని రాశాను, కొన్ని ఫెయిల్ అయ్యాను, అండ్ ఇమీడియట్లీ ఐ స్విచ్ టు ప్లాన్ బి అనమాట. సో రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. హోప్ దట్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఆల్రెడీ బీటెక్లో ఉన్న వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తున్నారు, లేదా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తున్నారంటే డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. ప్లేస్మెంట్స్ అన్ని కూడా ఏ ఆపర్చునిటీని ఆల్రెడీ మీరు సాఫ్ట్వేర్ లో ఉన్నారు, ఎక్స్పీరియన్స్ అండ్ జాబ్ స్విచ్ కోసం ట్రై చేస్తున్నారు అని అంటే కీప్ ట్రైయింగ్. బికాస్ చాలా మందికి, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, చాలా మందికి 1 month లో అయిపోతే ఇంకొంతమందికి 1 year కూడా పట్టొచ్చు. అది మనలో ఫాల్ట్ కాదు. సో ఆల్ ది బెస్ట్. హోప్ దిస్ వీడియో ఫైండ్స్ యూ వెల్ అండ్ ఆన్సర్డ్ ఆల్ యువర్ క్వశ్చన్స్. అండ్ ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మెసేజ్ చేయండి. ఒకవేళ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినట్లయితే part 2 వీడియో కూడా చేద్దాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్, కీప్ వాచింగ్ జస్ట్ శాండీ వ్లాగ్స్. బాయ్.